హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్లో 13 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఈరోజు మనం 14th ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో ఇది చాలా బేసిక్ ప్రాబ్లం. కాకపోతే మీకు ఏంటి అంటే కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్ అనేది నేను బిగినర్స్ కోసం స్టార్ట్ చేశాను. సో అంటే బిగినర్స్ అనే వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఒక ప్రాబ్లంలో ఎలా యూజ్ చేయాలనేది వాళ్ళకి తెలియాలి. కాబట్టి నేను ఏం చేశాను అంటే ఈ కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్ అనేది చాలా బేసిక్ క్వశ్చన్స్ అనేవి నేను కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, సో మనం 60 ప్రాబ్లమ్స్ చేస్తాము. 60 కూడా చాలా బేసిక్ క్వశ్చన్స్. సో మీకు కాలేజ్ ఇంటర్వ్యూస్లో ఈ 60 క్వశ్చన్స్ చాలా యూజ్ అవుతాయి. అండ్ దెన్ ఇది ఏంటి అంటే మీకు మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోవడానికి మీకు ఈ కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్ అనేది యూజ్ అవుతుంది. వన్స్ మీ ఫౌండేషన్స్ అనేవి స్ట్రాంగ్ అయిపోయాయంటే మీకు నెక్స్ట్ మనం అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో మనం జావా ప్లేలిస్ట్ అలానే కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్ కంప్లీట్ అయిపోతే మనం నెక్స్ట్ డిఎస్ఏ ప్లేలిస్ట్ ఒకటి, ఎస్క్యూఎల్ ప్లేలిస్ట్ ఒకటి స్టార్ట్ చేస్తాం. కాబట్టి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కలిపి ఒకే దగ్గర ఉంటాయి. ఒక క్యాంపస్ ప్లేస్మెంట్కి ఏమేమైతే కావాలో అవన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. మీకు కోడింగ్ లాంగ్వేజ్ కావాలంటే జావా ప్లేలిస్ట్ ఉంది, బేసిక్ కోడింగ్ ప్రాబ్లమ్స్ కావాలంటే కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్ ఉంది, నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ కావాలంటే డేటా స్ట్రక్చర్స్ ఆల్గారిథమ్స్ స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొకటి కావాలి మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము, అది కూడా నేను స్టార్ట్ చేస్తాను. సో అన్నీ కలిపి మీకు ఒకే దగ్గర ఉంటాయి. సో మీరు మన ఛానల్ని ఫాలో అయితే మీకు అన్నీ కూడా దొరుకుతాయి. ఓకేనా? సో ఈ ప్రాబ్లం చూడండి. నేను ఇప్పటి వరకు 13 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఆ 13 ప్రాబ్లమ్స్లో మనం లూప్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయలేదు. మీకు ఆపరేటర్స్ ఎలా యూజ్ చేయాలి అని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను. తర్వాత ఇఫ్ కాన్సెప్ట్, ఎల్సిఫ్ లాడర్ ఎలా యూజ్ చేయాలని కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాను. ఓకే, ఈరోజు మనం ప్రాబ్లంలో లూప్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుంటాం. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n. అంటే యూజర్ ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్ వరకు 1 నుంచి ఆ నెంబర్ వరకు మనకి వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఓకే, అంటే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఏమవుతుంది, రిపిటేటివ్గా ఒక టాస్క్ జరుగుతుంది. యూజర్ నాకు లెట్స్ 3 ఇచ్చాడు అనుకోండి, 1 2 3 అని అవుట్పుట్ వస్తుంది. అంటే యూజర్ ఎంతైతే ఇచ్చాడో అన్నిసార్లు మనకు ఒక టాస్క్ అనేది జరుగుతుంది. అది ఏ టాస్క్ అని పక్కన పెడితే ఒక టాస్క్ అనేది రిపిటేటివ్గా n టైమ్స్ జరిగితే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, లూప్స్ అనే కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ నాకు నెంబర్స్ 1 నుంచి n వరకు ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, లూప్స్ అనే కాన్సెప్ట్. మీకు లూప్స్ అనే కాన్సెప్ట్ తెలియకపోతే మన జావా ప్లేలిస్ట్లో లూప్స్ కాన్సెప్ట్ మీద ఒక 4 వీడియోస్ చేశాము. సో ఆ వీడియోస్ అన్ని వాచ్ చేయండి. ఓకే, మీకు లూప్స్ అనేవి తెలుస్తుంది. ఓకే, సో నేను ఈ ప్రాబ్లమ్ని ఫర్ లూప్ యూజ్ చేస్తాను. ఎందుకంటే ఫర్ లూప్లో మనకి అన్నీ కలిపి ఒకే దగ్గర ఉంటుంది. ఇనిషియలైజేషన్, కండిషన్ చెకింగ్, మోడిఫైయింగ్ స్టేట్మెంట్ అన్నీ కూడా మనకి ఒకే స్టేట్మెంట్లో ఉంటాయి. కాబట్టి మనం ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఓకే, ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్ చెకింగ్, మోడిఫైయింగ్ స్టేట్మెంట్ ఇక్కడ నాకు 1 నుంచి n వరకు. సో నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఇంట్ i = 1. ఓకే, 1 నుంచి ఎంత వరకు వెళ్ళాలి, n వరకు. n వాల్యూ ఎంత అయితే ఇచ్చాడో అంత. సో i < n. తరువాత వాడు 1 by 1 ఇంక్రిమెంట్ అయింది చూడండి. 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5, 1 by 1 ఇంక్రిమెంట్ అయింది. కాబట్టి నేను i++ అని రాసుకున్నాను. ఓకే, సో అంటే 1 నుంచి n వరకు 1 by 1 ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. ఓకే, సో నేను ఇక్కడ system.out.println i అని రాస్తే నాకు ప్రోగ్రామ్ అయిపోద్ది. ఓకే, ఇంట్ n = యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి in.next అంటే స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ in అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని యూజర్ దగ్గర నుంచి తీసుకొని మనం n అనే వేరియబుల్లో పెట్టుకుంటాము. i = 1 నుంచి n వరకు i++ అని రాస్తుంది. అంటే 1 నుంచి n వరకు 1 by 1 ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, సో అక్కడ మనం i అని రాసాం. i అనేది ఎందుకు రాసాం అనేది కూడా మీకు చెప్తాను. ఒకసారి చూడండి, దీని యొక్క ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుంది. ఫస్ట్ i = 1 ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత i < n అంటే 1 < 5. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా, ట్రూ. కాబట్టి మనకి లోపలికి వచ్చి system.out.println i వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ మోడిఫైయింగ్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ మనకి i వాల్యూ 1 నుంచి 2 అవుతుంది. అంతేనా? నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడికి వెళ్తుంది, కండిషన్ చెకింగ్ దగ్గరికి వెళ్తుంది.
ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. కాబట్టి ఎగ్జిక్యూషన్ లోపలికి వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అలా ఐ అంటే నాకు 2 ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ 3 అవుతుంది. కండిషన్ చెకింగ్ అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. కాబట్టి లోపలికి వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అలా ఐ అంటే ఐ వాల్యూ 3 ఉంది కాబట్టి 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఐ ప్లస్ ప్లస్ అంటే 3 నుంచి 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ట్రూ. లోపలికి వచ్చి ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది 4. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 4 నుంచి 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వచ్చి 5 ప్రింట్ అవుతుంది. మళ్ళీ అప్డేట్ స్టేట్మెంట్ 6, ఈసారి 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ఏంటి? 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఫాల్స్. కాబట్టి ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడి నుంచి అవుట్ సైడ్ ఆఫ్ ది ఫర్ లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి 1 నుంచి 5 వరకు నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనం ఐ అనేది ఎందుకు రాసాము అంటే నాకు ఐ అనే వేరియబుల్లోనే అది ఎన్నో ఇటరేషన్ అనేది మనకి ఐ అనే వేరియబుల్లో ఉంటుంది కాబట్టి నేను ఐని ప్రింట్ చేశాను. ఇలా అదే కాకుండా ఇక్కడ ఐ కాకుండా మీరు ఎన్ పెట్టారనుకోండి నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 5 అని 5 టైమ్స్ వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ టైం నేను ఎన్ వాల్యూనే ప్రింట్ చేస్తున్నాను. ఎన్ వాల్యూ నేను ఎక్కడైనా చేంజ్ చేస్తున్నానో అప్డేట్ చేస్తున్నానో చేయట్లేదు. ఎన్ వాల్యూ యూజర్ నాకు ఎంతైతే ఇస్తాడో అదే ఉంటుంది. ఎన్ వాల్యూ నాకు యూజర్ 5 ఇచ్చాడు కాబట్టి ఎవ్రీ ఇటరేషన్లో 5 అనే ప్రింట్ అవుతుంది. ఓకే, 5 టైమ్స్ ఈ ఇటరేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఎవ్రీ ఇటరేషన్లో 5 అనే ప్రింట్ అవుతుంది. కానీ నాకు అక్కడ ప్రింట్ అవ్వాల్సింది ఏంటి? 1 నుంచి 5 వరకు. కాబట్టి ఐని ప్రింట్ చేయాలి. ఓకే, ఐని ప్రింట్ చేస్తే మీకు ఆ ఇటరేషన్ యొక్క నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. హాయ్ గైస్. సో మనం బోర్డు మీద ప్రోగ్రామ్ చెప్పుకున్నాం కదా, సో దానికి ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. సో నేను విజువల్ స్టూడియో ఓపెన్ చేశాను. ఇందులో ప్రింట్ నెంబర్స్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, తర్వాత మనం ఏం చేయాలి? మెయిన్ మెథడ్ రాయాలి. కాబట్టి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, మెయిన్ మెథడ్ రాశాను. తర్వాత మనం యూజర్ దగ్గర నుంచి మనం ఎన్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి స్కానర్ క్లాస్ యూజ్ చేయాలి. ఓకే, స్కానర్ క్లాస్ యూజ్ చేస్తే మనం స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఓకే, నెక్స్ట్ మనకి స్కానర్ ఇన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ అంటే మనము స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు యూజర్ని ఎన్ ఎంటర్ చేయమని అడగాలి. కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ నెంబర్ అని అడిగితే యూజర్ ఎన్ ఎంటర్ చేస్తాడు. సో ఇంట్ ఎన్ ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో యూజర్ మనకి ఇచ్చిన నెంబర్ అనేది ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. తర్వాత మనం దాన్ని ప్రింట్ చేయాలి. ఏంటి? 1 నుంచి n వరకు నెంబర్స్ ప్రింట్ చేయాలి. కాబట్టి నేను లూప్ రాసుకుంటున్నాను. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1 ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఐ ప్లస్ ప్లస్ 1 నుంచి n వరకు 1 by 1 ఇంక్రిమెంట్ చేసి మనము ఐని కానీ ఇక్కడ ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1 నుంచి n వరకు నెంబర్స్ అనేవి వస్తుంది. ఓకే, సో ఒకసారి నేను ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి రన్ చేస్తాను. సో సేవ్ చేశాను, కంపైల్ చేస్తాను. జావా సి స్పేస్ ప్రింట్ నెంబర్స్ డాట్ జావా, నెక్స్ట్ జావా స్పేస్ ప్రింట్ నెంబర్స్. చూడండి, నేను 5 ఎంటర్ చేస్తే 1 2 3 4 5 అని మనకి ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ అదే నేను 3 ఎంటర్ చేస్తే నాకు చూడండి 1 నుంచి 3 వరకు నెంబర్స్ వచ్చాయి. సో ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తామో మనకి 1 నుంచి ఆ నెంబర్ వరకు నెంబర్స్ అనేవి మనకి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్.